గవస్కలా కుట్టినారా వీడు? ఆడుకుంటుండగా ఎత్తుకుపోయారా? అవును సార్. ఎవరైనా ఎత్తుకుపోయారని మీ అనుమానమా? తెలీదండి. ఎవరో అంబాసిడర్ కారులో వచ్చి తీసుకెళ్లిపోయినట్టు బాబుతో ఆడుకుంటున్న పిల్లలు వచ్చి చెప్పారా? ఎందుకు తీసుకెళ్లారనుకుంటున్నారు? తెలీదండి. మీతో గొడవపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి వారు ఎవరు లేరండి. డోంట్ వరీ, నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి. బట్టలు తీసుకొచ్చి పడేశారంటే మీ నుంచి ఎవరో ఏదో ఆశించే ఈ పని చేస్తుంటారు. మీకు విరోధులు ఎవరు లేరంటున్నారు. మీ నాన్నగారి పేరు తెస్తుందో అని ఏమనుకోవద్దు. మీ నాన్నగారి విరోధులు ఎవరన్నా ఆయన సాధించడానికి మీ బాబుని ఎత్తుకుపోయి ఉండొచ్చుగా. ఆయనకి మాకు సంబంధాలు తెగిపోయి 4 ఏళ్ళైంది. నిజమే, బట్ ఇప్పటికే 4 రోజులైంది. రోజు రోజుకి మీ బాబు దొరుకుతాడని ఆశ నాలో చచ్చిపోతుంది. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి మీరు ఆ మాట అనొద్దు. మీరు ఆ మాట అంటే నిజంగా ఇప్పుడు నేను చచ్చిపోతాను. అది కాదమ్మా నా ఉద్దేశం. మీరు కమిషనర్ గారిని కలిశారు, డిఐజీ గారిని కలిశారు, చివరికి డీజీపీ గారిని కూడా కలిశారు. కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. మేము కూడా మా ప్రయత్నాలన్నీ చేశాం, కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఇన్స్పెక్టర్. అవును బాబు, మీరు తప్పుగా అనుకోకపోతే నేను సలహా ఇవ్వగలను. ఈ సిటీలో ఇటువంటి కిడ్నాపులు 2 గ్రూపులు చేస్తాయి. ఒకటి అంకయ్యరెడ్డి గారి ముఠ, 2 కృష్ణారెడ్డి ముఠ. అంకయ్యరెడ్డి గారి ముఠ ఈ కిడ్నాప్ చేస్తుంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన మీ నాన్నగారు. ఆయన్ని సాధించడం కోసం కృష్ణారెడ్డి ముఠ మీ బాబుని ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే మీ బాబును కాపాడడం ఒక్క మీ నాన్నగారి వల్లే సాధ్యం అవుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ బిడ్డ కోసం ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సాయం చేయమని కోరితే తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. నమస్తే సార్. సార్, చిన్నబాబు గారు.